హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ డబుల్ ధమాకా ఆఫర్ అయితే వచ్చేసిందండి. సో, ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి రెండో విడత రైతు రుణమాఫీ డబ్బులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అలాగే దీనితో పాటుగా రైతు భరోసా అనగా రైతు బంధు పెట్టుబడి సాయంగా అందించేటువంటి రూ. 15,000 తొలి విడత కింద డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో, దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రుణమాఫీతో పాటు రైతు బంధు డబ్బులను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి జమ చేయబోతుంది, ఈ రోజున ఎంతమందికి డబ్బులు జమ కాబోతున్నాయి, పూర్తి వివరాలైతే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. అలాగే మొదటి విడతలో మీకు ఇప్పటివరకు డబ్బులు గనక పడకపోతే మీరు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రుణమాఫీ డబ్బులు మీకు పడకుండా ఉన్నా సరే, రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళకు కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీరు మన ఛానల్‌ని లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒకే దశలో మనకు రూ. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే ఎన్నికల హామీలో భాగంగా బట్టి విక్రమార్క గారు, సో వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ప్రకటించారు. ప్రకటించినటువంటి నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి పనులైతే స్టార్ట్ చేసిందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని ప్రకటించారంటే, ఆగస్టు 15వ తారీఖు అంతా కూడా రుణమాఫీ డబ్బులను ఒకేసారి మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంత మొత్తంలో ఒక్కొక్క బ్యాంకులో ఎంత మొత్తంలో అధిక మంది రుణాలు తీసుకుని ఉన్నారు, రూ. 2,00,000 లోపు ఎంతమంది ఉన్నారు, 1,50,000 లోపు ఎంతమంది ఉన్నారు, రూ. 1,00,000 లోపు ఎంతమంది రుణాలు తీసుకొని ఉన్నారు, ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దానిపైన మనకు బడ్జెట్ అయితే కేటాయించిందండి. సో, కేటాయించినటువంటి బడ్జెట్ చూసుకుంటే 31,000 కోట్లు అనమాట. సో, 31,000 కోట్ల రూపాయల్లో తొలి విడత కింద మనకు 7,000 కోట్ల రూపాయల వరకైతే విడుదల చేశారు. ఇక రెండో విడత కింద మనకు రీసెంట్లీ అసెంబ్లీలో మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా రైతుల ఖాతాలోకి రెండో దశ రుణమాఫీ డబ్బులైతే విడుదల చేశారండి. సో, తొలి విడత కింద మనకు విడుదల చేసినటువంటి ఆ యొక్క డబ్బుల్లో అంటే రూ. 1,00,000 లోపల ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేశారు కదా! సో, ఆ యొక్క అమౌంట్‌లో ఎంతమందికైతే పడ్డాయో సో వాళ్ళందరికి కూడా ఓకే. పడకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో సో తర్వాత తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి కూడా అందరికీ 1,50,000 లోపు అంటే మీరు రూ. 1,00,000 నుంచి 1,10,000 కావచ్చు, 1,20,000, 30, 40, 50 వరకు మీరు ఈ యొక్క రెండో విడతలో రుణమాఫీ అయితే పొందడానికి అర్హత అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఎందుకు ఖాతాల్లోకి ఇంకా కొంతమందికి డబ్బులు జమ కాలేదు, సో మాకు కూడా రూ. 1,00,000 లోపు రుణం ఉంది, అయినా సరే మాకు రుణమాఫీ కాలేదు అని అనుకున్నారా? సరే, అయితే మీకైతే ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దాదాపు రుణమాఫీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క సాయం అందకుండా ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సినట్టు వచ్చేసి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ నంబర్తో అనుసంధానం లేకపోవడం. సో, నేను చాలా వీడియోస్లో చెప్పాను, దయచేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్‌ని ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయించుకోండి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఇది మనకు ఆన్‌లైన్ ఆధారిత పేమెంట్స్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్‌ని బేస్ చేసుకొని డైరెక్ట్‌గా మన ఆధార్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆధార్ కార్డ్‌కి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఆధార్ కార్డ్ ఆధారిత పేమెంట్స్ మాత్రమైతే మనకైతే చేస్తుందనమాట. సో, ఇది మనకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. సో, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్‌గా మన యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులైతే పడిపోతాయి. సో, కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే అమలు చేస్తుందనమాట. ఇక ఇది మొదటి కారణం అయితే, ఇక రెండో కారణం కూడా ఉందండి. సో, ఈ యొక్క రెండో కారణంలో ఏంటంటే బ్యాంకు ఖాతా నెంబర్ వచ్చేసి సాధారణంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్‌లో 1 నుంచి 9 అంకెల వరకు మనకు ప్రారంభమవుతాయి. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో 0తో మొదలైనట్లు తెలుస్తుంది. ఈ కారణంగాను
రుణమాఫీ నిలిచిపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. సో, బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా ఉంది? స్టార్టింగ్ 1-9 అంకెల మధ్యలో ఉందా? లేకపోతే డైరెక్ట్‌గా మీకు 0 నుంచి ఉందా? అనేది చూసుకోండి. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా త్వరగా ఈ యొక్క ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం పరిష్కరించి వీళ్ళకి కూడా అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు. మరి కొంతమంది రైతులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే తిరిగి చెల్లించి బ్యాంక్ ఖాతాలు అయితే క్లోజ్ చేసుకుంటున్నారు. సో, పంట రుణాలనేటివి తిరిగి చెల్లించేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి అకౌంట్ అయితే రద్దు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ రుణమాఫీ సాయం అందే అవకాశం అయితే లేదు. ఒకవేళ వీరు పొందాలంటే తిరిగి బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి లేదా అధికారులను సంప్రదించాలి. సో, ఈ విధంగా అయితే చెప్తున్నారనమాట. ఇక ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసే కొంతమంది తమకు రుణమాఫీ సాయం అందలేదని అధికారులకు సంప్రదించి మనకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారులు సంప్రదించి స్పష్టత తీసుకోవాలి. తొలి విడత తర్వాత 1,20,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తుంది. చూడండి, దాదాపు మొదటి విడతలో 1,20,000 మందికి పైగా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. వాళ్ళ ఖాతాలకు ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదు. సో, ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక మనకు 1,50,000 లక్షల రుణాలను ప్రభుత్వం అయితే మనకైతే మాఫీ చేసింది. మొత్తంగా రెండో విడతలకు సంబంధించి మనకు ఇప్పటి నుంచి కూడా మనకు డబ్బులైతే పడుతున్నాయి. ఈ యొక్క డబ్బులు మనకు మరో 4, 5 రోజుల పాటు అందరి ఖాతాల్లోకి క్రెడిట్ అవుతాయి. అనంతరం మనకు ఈ యొక్క ఆగస్టు నెల 15వ తారీఖుకంతా కూడా రెండో విడతనైతే మొదలు పెట్టబోతున్నారండి. సో, రెండో విడత మనకు క్లియర్ అయిపోతుంది కాబట్టి మూడో విడత అయితే వస్తుంది. మూడో విడత మొదలుపెట్టి మనకు ఒక 5, 10 రోజుల లోపల మనకి యొక్క రుణమాఫీ డబ్బులంతా కూడా మన ఖాతాల్లోకి అయితే పడిపోతాయి. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకేసారి ఒకే విడతలో మనకు రుణమాఫీనైతే అమలు చేస్తున్నారనమాట. ఇక మనకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకం అనగా రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించేటువంటి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులకు సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పిందండి. సో, ఈ యొక్క అప్డేట్ ప్రకారం క్లారిటీగా చూసుకుంటే ఈ యొక్క రైతు భరోసా పథకంకు సంబంధించి ఎప్పుడు అమలవుతుందా అని రైతులందరూ ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ అమలైనా దానివల్ల రైతుల చేతిలోకి మనీ రాదు. కానీ రైతు భరోసా వల్ల రైతులకు డబ్బులు వస్తాయి. అందుకే వారు ఆ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందో, ఆ తర్వాత మార్గదర్శకాలు ఎప్పుడు రెడీ చేస్తుందో, ఆ తర్వాత లబ్ధిదారుల్ని ఎప్పుడు ఎంపిక చేస్తుందో, ఆ తర్వాత పథకం ఎప్పుడు అమలు చేస్తుందో అనే టెన్షన్‌లో రైతులు ఉన్నట్లుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో, దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమని స్పందిస్తుందంటే, ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఆగస్టు 15వ తారీఖుకంతా కూడా పూర్తిగా మార్గదర్శకాలు అనేది విడుదల చేస్తాము. ఎంతమందికి ఈ యొక్క రైతు బంధు డబ్బులు ఇవ్వాలి? 5 ఎకరాలు కలిగిన వారికి ఇవ్వాలా? 10 ఎకరాలు కలిగిన వారికి ఇవ్వాలా? అలాగే ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు తొలి విడత కింద మనకు రూ. 7,500 అయితే ఖాతాలోకి పడబోతున్నాయండి. సో, ఎందుకు పడతాయంటే మనకు రూ. 15,000 వరకు పెంచిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించింది కాబట్టి మనకి ఇప్పుడు దీన్ని పెంచారు. సో, పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి అయితే వేస్తుంది. ఈ యొక్క డబ్బులు ఖచ్చితంగా మనకు ఆగస్టు 15వ తారీఖు కూడా పూర్తి మార్గదర్శకాలు ఎంతమంది భూమి కలిగిన వారికి ఇవ్వాలి, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వాలా లేదా, అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకొని మనకు యొక్క రైతు రుణమాఫీ ఏ విధంగా అయితే అమలు చేశారో, సో, అదేవిధంగా మనకి యొక్క రైతు బంధు కూడా అయితే అమలు చేయబోతున్నారండి. ఈ యొక్క రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అర్హుల లిస్టులు, పేమెంట్ స్టేటస్‌లు చెక్ చేసుకునే లింక్స్‌ని నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. దయచేసి వాటిని మీరు చెక్ చేయండి. ఆ యొక్క లింక్స్ ద్వారా మీకు డబ్బులు వస్తాయో రావో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్‌గా ఈ యొక్క అప్డేట్స్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.